వివాదంగా మారిన అంబర్పేటలోని చెరువు ముమ్మాటికి బతుకమ్మ కుంట అని అంటున్నారు కాంగ్రెస్ నేత విహెచ్. ఆ చెరువులో తనకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయంటున్నారు విహెచ్. బాగంబర్పేట బతుకమ్మ కుంటను పరిశీలించారు కాంగ్రెస్ నేత విహెచ్. చెరువులో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. చెరువును పునరుద్ధరించి సుందరీకరణ చేస్తామని చెప్తున్నారు. వచ్చే పండుగ నాటికి మహిళలు బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు చేస్తామన్నారు విహెచ్. చెరువులో పూడికతీత పనులు చేపట్టింది హైడ్రా. అయితే ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉండడంతో బతుకమ్మ కుంట దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. వాడేమన్నాడు, ఎవడైతే బీఆర్ఎస్ వాడు కబ్జా చేసిండు కదా, ఈడ చెరువే లేదన్నాడు కదా. ఇక మీరే చూసిరు కదా, ఒక 2 అడుగులు కొట్టంగానే నీళ్ళు ఎట్లా వస్తున్నాయి. ఇది చెరువే. మా తాత, మా అక్కలు, మా పెద్దమ్మలు ఆడినరు. నేను కూడా ఈత కొట్టిన చిన్నగున్నప్పుడు. ఇలాంటి దాన్ని ఆపడానికి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఇది హైడా తప్పనిసరిగా ఎక్కడికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. ఈ బతుకమ్మ కుంట అనే ప్రాంతాన్ని కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి దీన్ని కబ్జా పెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం ఇది కబ్జా పెట్టిందని చెప్పేసి హనుమంతరావు గారు ఎప్పుడైతే వివరించారో దాని మీద ముఖ్యమంత్రి గారు అప్పుడే హైడ్రా ఎప్పుడైతే ఏర్పాటు చేసిండ్రో దాని రంగనాథ్ గారికి చెప్పి దీన్ని మొత్తం కూడా 1969 నుంచి ఆ రోజు నుంచి కూడా మ్యాపులు తెప్పించేస్తే ఆ రోజు ఈడ చెరువు ఉండే. ఈ చెరువులో మొత్తం మట్టి పోసేసి ఈడ దీన్ని బతుకమ్మ కుంటని పేరుని తీసేద్దామని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు అందరు కలిసి కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన పన్నాగానికి హైడ్రా వచ్చి కోర్టులో దీని మీద వాళ్ళ డాక్యుమెంట్స్ వేస్తే కూడా వాళ్ళ డాక్యుమెంట్లు కూడా ఇవ్వి చెల్లవని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసినా కానీ కూడా వాళ్ళు వచ్చి ఏదో నెపంతో ఏదో స్టే ఆర్డర్ పట్టుకొని వచ్చి దాపుదామని చూస్తున్నారు. కానీ మా హైడ్రా నుంచి వాళ్ళ లీగల్ టీం అంతా కూడా దీన్ని పర్యవేక్షించిన తర్వాతనే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో జేసీబీతో మోకాళ్ల లోతు తవ్వగానే నీళ్లు బయటకు వచ్చాయి. గతంలో ఇక్కడ చెరువు ఉందన్న దానికి ఇదే సాక్ష్యమని స్థానికులు చెప్తున్నారు. పూడిపోయిన చెరువు మొత్తం తవ్వి బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. మరోవైపు బతుకమ్మ కుంట స్థలం తమదే అంటూ కోర్టులో పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి. తన భూమిలో హైడ్రా తవ్వకాలు చేపడుతుందంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని అంటున్నారు ఎడ్ల సుధాకర్ రెడ్డి.